ఈరోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 13 ఎంతమంది చూసిర్రు కామెంట్ చేసేయండి. ఈరోజు ఎపిసోడ్ మాత్రం మంచిగా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఆర్‌కే మాత్రం అదరగొట్టిండు ఈరోజు. శాలిని కొంచెం మస్తు ఓవర్ యాక్షన్ చేసింది. షటప్ అనుకుంటా ఆర్‌కేని తిట్టుకుంటా చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అదైతే కరెక్ట్ కాదనిపించింది నాకైతే. ఆర్‌కే మాత్రం అదరగొట్టిండు. గేమ్స్ గాని, మాటలు గాని, ఎక్కడ కరెక్ట్ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడొద్దు అన్నీ అసలు హైలైట్ అనిపించింది ఆర్‌కే. ఈరోజు ఎపిసోడ్ ఆర్‌కే ఎపిసోడ్ అనిపించింది నాకైతే. మీకు కూడా అట్నే అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ రోజు కూడా ఫైర్ కార్డ్ ఉంటది. అది బ్లాంక్ కార్డ్. అది బాగి గెలుచుకుంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ కార్డ్ అని చెప్తారు గానీ ప్రతిసారి అదే చెప్తారు. అసలు అందులో ఏముండదు తుస్సు. ఆ కార్డ్ ఏందంటే అవతల టీం వాళ్ళ నుంచి సగం పాయింట్స్ తీసుకోవడం అంతే. అంతే సింపుల్ అది. దాన్ని మోస్ట్ పవర్‌ఫుల్ కార్డ్ అని చెప్తారు. ఏముండదు సోది. సేమ్ ఈరోజు కూడా నిన్నట్లాగానే ముగ్గురు టీమ్ లీడర్ ఉండాలని చెప్పారు. సో, ఆ టీమ్ లీడర్ కోసం ఏందంటే శ్రీముఖి నిమ్మకాయలు ఇసిరేసింది వాళ్ళ మీదకి. ఎవరైతే పట్టుకుంటారో ఒక 5 నిమ్మకాయలు ఇసిరేసింది. వాళ్ళు పట్టుకున్నోళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చారు. ఎవరంటే దీపక్, అమన్, బాగి, రాజకుమారి అండ్ ఆర్‌కే తీసుకున్నారు. సో, వాళ్ళకి ఒక టాస్క్ పెట్టిర్రు. ఏందంటే వాళ్ళ ముందు ఒక 5 సంచులు పెట్టిర్రు. ఆ సంచులలో 3 బ్యాగులు బరువుంటాయి. 2 బ్యాగులు ఖాళీ ఉంటాయి. ఈరోజు టాస్క్ ఏందంటే వాట్ ఈస్ రియల్? వాట్ ఈస్ ఫేక్? ఏది రియల్? ఏది ఫేక్ అని చెప్పాలి. సో, దాంట్లో బరువున్నయి చెప్పొద్దు. ఏదైతే అలక ఉంటదో ఎవరైతే బరువు లేకున్నా బరువున్నట్టు యాక్టింగ్ చేస్తారో, లేదంటే బరువున్నా బరువు లేకుండా యాక్టింగ్ చేస్తారో వాళ్ళ గురించి చెప్పాలి. ఎవరైతే కరెక్ట్ చెప్తారో అంటే మిగతా వాళ్ళందరూ వచ్చి ఎవరైతే కరెక్ట్ చెప్తారో కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఆ బ్యాగ్ మోస్తున్నోళ్ళు ఓడిపోతారు. వీళ్ళు డైరెక్ట్ టీమ్ లీడర్ అయితారు. రాంగ్ ఆన్సర్ చెప్తే వాళ్ళు డైరెక్ట్ టీమ్ లీడర్ అయితారు. సో, మిథిలేష్ వచ్చి రాజకుమారి బరువు మోస్తుందని చెప్పిండు. కానీ అది ఫేక్. సో, రాజకుమారి డైరెక్ట్ టీమ్ లీడర్ అయిపోయింది. నెక్స్ట్ షష్ఠి వచ్చింది. షష్ఠి వచ్చి ఆర్‌కే బ్యాగ్ బరువు తక్కువుంది అంటే అన్నీ చెక్ చేసిర్రు. ఏది బరువు తక్కువుంది, ఏది బరువు తక్కువుంది. ఆర్‌కేదే బరువు తక్కువుంది కాబట్టి ఆర్‌కే ఎలిమినేట్ అయిపోయిండు. షష్ఠి టీమ్ లీడర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టీమ్ లీడర్ కోసం వేరే టాస్క్ పెట్టిర్రు. ఏందంటే 3 ఆరెంజ్ జ్యూస్‌లు పెట్టిర్రు. దాంట్లో ఒకటి వెనిగరు. కాకపోతే బయటికి ఆరెంజ్ లాగానే కనిపిస్తది. దాంట్లో వెనిగర్ ఏసిర్రు. ముగ్గురిని తాగి మీరు ముగ్గురు వెనిగర్ తాగుతున్నట్టే యాక్ట్ చేయండి. లేదంటే జ్యూస్ తాగినా వెనిగర్ తాగినట్టు యాక్ట్ చేయండి అని చెప్పిర్రు. యాక్టింగ్ మాత్రం మామూలుగా చేయలే ముగ్గురు. రోహిత్ వచ్చి దీపక్ పేరు చెప్పిండు. ఎందుకంటే దీపక్ కొంచెం బాగా యాక్టింగ్ చేసిండు. కానీ అద్ ఆహ్, కానీ వెనిగర్ తాగింది మాత్రం అమన్. సో, అమన్ డైరెక్ట్ టీమ్ లీడర్ అయిపోయిండు. ఈ ముగ్గురు టీమ్ లీడర్ అయ్యారు కాబట్టి ఒక టేబుల్ మీద 3 పిన్స్ లాంటివి పెట్టిర్రు. అదే 3 క్యాప్స్ లాంటివి పెట్టిర్రు. దాంట్లో ఒకటి పెద్దది, ఒకటి మీడియం, ఒకటి చిన్నది. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ లక్ ఫ్యాక్టర్. సో, ఎవరైతే తీసుకుంటారో అది తీసుకోవాలి. ఫస్ట్ రాజకుమార్ టీమ్ లీడర్ అయింది కాబట్టి రాజకుమార్ తీసుకుంది. తర్వాత షష్ఠి తీసుకుంది. తర్వాత అమన్ తీసుకున్నాడు. పెద్ద స్టిక్ తీసుకున్న వాళ్ళకి 6, చిన్న స్టిక్ తీసుకున్న వాళ్ళకి 4. నలుగురు ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏందంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. మన టీమ్‌లో ఎవరు ఉండాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, షష్ఠి సెలెక్ట్ చేసుకుంది. దీపక్‌ని, రోహిత్‌ని, చరణ్‌ని సెలెక్ట్ చేసుకుంది. సో, మిగతా వాళ్ళందరూ అమన్ టీమ్‌లో, రాజకుమార్ టీమ్‌లోకెళ్ళిర్రు. ఫస్ట్ టాస్క్ ఏది రియల్, ఏది ఫేక్ అనే దాంట్లో ఒక గోడ ఎనక ఇద్దరు నిలబడతారు. దాంట్లో ఒకరు పొడుగుంటారు, ఒకరు పొట్టిగుంటారు. సో, ఎవరు పొడుగున్నారు, ఎవరు పొట్టిగున్నారు అనేది కరెక్ట్‌గా చెప్పాలి. ఫస్ట్ గేమ్‌లో ఏందంటే షష్ఠి, బాగి, శాలిని వచ్చిర్రు. ఎవరు పొట్టిగున్నారు, ఎవరు పొడుగున్నారు అంటే బాగి, శాలిని ఇద్దరు సేమ్ రాసిర్రు. లెఫ్ట్ పొట్టిగున్నారు, లెఫ్ట్ పొడుగున్నారు, రైట్ పొట్టిగున్నారని. శాలిని ఒకటి వేరేగా రాసింది. సో, శాలిని విన్ అయింది ఈ రౌండ్. ఈరోజు చాలా ఫస్ట్ రౌండ్ కాకుండా మూడో, 4 గేమ్‌లో మిగతా అందరూ సేమ్ కరెక్ట్ ఆన్సర్ రాసిర్రు. సో, అందరికి పాయింట్స్ వచ్చినాయి. తర్వాత లాస్ట్ గేమ్ అయితే ఒక పాప వచ్చింది. ఇద్దరు లేడీస్ వచ్చి నిలబడ్డారు. వాళ్ళలో పాప మదర్ ఎవరో చెప్పాలి. దాంట్లో అయితే పాపనే అడుగుంది వాళ్ళందరిని. మీ మదర్ ఎవరంటే ఏమో నాకు తెలవదు అంటుంది. హైలైట్ అనిపించింది. కొంచెం కామెడీ అనిపించింది. బట్ ఈ గేమ్‌లో ఆర్‌కే అండ్ ఝాన్సీ విన్ అయ్యారు. స్క్రీన్ మీద ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందని ఏసిర్రు. షష్ఠి టీమ్‌కి 400 వచ్చింది. రాజకుమార్ టీమ్‌కి 500 వచ్చింది. అమన్ టీమ్‌కి 600 వచ్చింది. కానీ ఏం లాభం 600 వచ్చినా వాళ్ళు గెలవలే. ఎందుకంటే బాగి దగ్గర కార్డ్ ఉంది కదా! అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళ దగ్గర నుంచి అంటే ముందే ఇచ్చిందన్నట్టు కార్డ్. ఎవరి దగ్గర తీసుకుంటావు అని. సో, అమన్‌కి ఇచ్చింది కార్డ్ వీళ్ళ దగ్గర తీసుకుంటా అని. అమ్మని వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ దగ్గరనే తీసుకోవాలి. సో, 600 ఉన్నాయి కాబట్టి 300 కట్ అయినాయి. వాళ్ళ స్కోర్ అంటే రాజకుమారి వాళ్ళ స్కోర్ 900 అయింది. సో, ఈరోజు వాళ్ళు విన్ అయ్యారు. రాజకుమారికి అడిగిరన్నట్టు. అంటే ఓటాపిల్ ఎవరికిస్తావంటే బాగీకి ఇచ్చింది. ఎందుకంటే బాగీకి కొంచెం హ్యాండ్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి తనకు ఓటాపిల్ ఇస్తున్నా అని చెప్పి ఇచ్చింది. సో, బాగీ ఓటాపిల్ చేసుకుంది. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా జడ్జెస్ అందరూ కలిసి రాజకుమారికి ఇచ్చిర్రు. సో, రాజకుమారి కూడా ఓటాపిల్ చేసుకుంది. ఈరోజు యెల్లో కార్డ్ ఎవరికొచ్చిందంటే అపూర్వకొచ్చింది. ఎందుకంటే ఈరోజు అపూర్వ ఏం బాగా ఆడలేదు. సో, యెల్లో కార్డ్ అపూర్వకొచ్చింది. ఈరోజు ఎవరి గేమ్ మీకు మంచిగా అనిపించింది? అండ్ శాలిని, ఆర్‌కేలో ఎవరు కరెక్ట్? ఆర్‌కే గేమ్ ఎట్లా అనిపించింది? ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అట్లే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.